ప్రస్తుత సమాజంలో చూసుకుంటే చాలా రకాల అరాచకాలు, అఘాయిత్యాలు, చిన్న చిన్న పిల్లలు పసి కందులను కూడా చూడకుండా అత్యాచారాలు, రకరకాల హింసలు అనేవి చూస్తున్నామండి. ఎందుకని ఇలా జరిగిపోతుందంటారు? ఆ, మనకి యావత్ సృష్టి అంతా కూడాను మీరు ఇలా జీవించాలి, ఇలాంటి జీవన విధానము, ఇది ప్రక్రియ అని మనకి ఆ బుక్లెట్ మాన్యువల్ ఇచ్చారు. వేదము, దాని యొక్క జ్ఞానము, గీత ఇలా వచ్చింది. అవునండి. అయితే కొన్ని వేల సంవత్సరములు అలా కొనసాగిస్తున్న సమయంలో మనుషుల యొక్క స్వాభావికము తమస్సు. ఎందుకు? ఈ శరీరం అనేది తమోగుణముతో తయారయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరికి నిద్ర, ఆలస్యం, బద్ధకం అనేది స్వాభావికము. వాటిని మనం ఎదిరించి నేను పైకి వృద్ధి చెందాలనే తపన ఉంటే తప్ప మీరు బయటపడలేరు. దాన్నే తపస్సు అంటారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి తపస్సు అనేది అనివార్యం. ఈ తపస్సు చేయడానికి శ్రద్ధ లేని వ్యక్తులు షార్ట్ కట్ మెథడ్స్ అంటారు. తొందరగా ఇలా చుట్టూ రావడానికి ఇబ్బంది, మధ్యలో దిగిపోతుంటారు. షార్ట్ కట్. అవునండి. షార్ట్ కట్ ఈజ్ ఆల్వేజ్ రాంగ్ కట్. కాబట్టి ఈ దేశకాల పరిస్థితులు మారుతున్న సమయంలో మనకి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే ఒక ప్రణాళిక ఇచ్చింది. వర్ణాశ్రమ ధర్మము అని. వర్ణాశ్రమ ధర్మము అని. వర్ణము అంటే స్వభావము, గుణము. ఆ గుణముకు అనుగుణంగా మీరు చేసే వృత్తిని వర్ణంగా విభజించింది. అంటే ఏంటి? ప్రతి సమాజము నడవాలంటే 4 వర్ణాలుగా డివైడ్ చేశారు. మరి ఒక వర్ణం గొప్పది తక్కువని కాదు. అక్కడ ప్రతి ఇల్లు నడవాలంటే 4 పనులు చేయాలి. ప్రతి ఆఫీస్ నడవాలంటే 4 పనులు చేయాలి. మీరు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు. అక్కడేమో ఆయన మైక్ పట్టుకున్నాడు, అక్కడేమో అక్కడ టీ తీసి ఇచ్చి వచ్చారు, ఒక అమ్మగారు నీళ్ళు తీసుకుని వచ్చారు. ఈ నలుగురు 4 పనులు చేయాలి. మిమ్మల్ని తీసుకెళ్ళి అమ్మ నీళ్ళు తీసుకురంటే మీకు ఎలా బాధ అనిపిస్తుంది? ఆ విధంగా ఎవరు ఏ పని చేస్తున్నా పనులు చిన్నవి పెద్ద ఉండవు. మీరు ఎవరికి పుట్టారా అనేది చిన్నది పెద్దది ఎక్కువ తక్కువ ఉండదు. కానీ ఎక్కడ తేడా ఉంటుంది? మీ గుణములో తేడా ఉంటుంది. మీకు అత్యంత దయాగుణము, అత్యంత వినమ్రత, వివేకము, జ్ఞాన ప్రకాశిస్తుంది. మీరు పూజనీయులు. ఎవరైనా సరే మిమ్మల్ని నమస్కరించాల్సిందే. మీరు అదేంటి వాళ్ళంతా ఎక్కడో స్లమ్ ఏరియా నుంచి వచ్చిందట అమ్మ, ఆవిడ మీరు స్లమ్ కాదు, గమ్ము కాదు, ఎక్కడి నుంచి వచ్చినా ఆవిడ యొక్క స్వభావం బట్టి మనుషులు గుర్తించాలి. జన్మతః కాదు, చేస్తున్న వృత్తి ప్రకారంగా కాదు, గుణం ప్రకారం. అందువలన ఈ 4 వర్ణములు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణ అంటే ఏంటంటే సత్వగుణము, దైవీ సంపత్తి, మంచి గుణము కలిగిన వారిని బ్రాహ్మణ అంటారు. కులం కాదు. బ్రాహ్మణ ఈజ్ నాట్ ఏ కులం. కులం అంటే వంశము. మా తాతలు వాళ్ళు వంశం కులం అని పేరు. అందుకు వర్ణం ఉంది శాస్త్రంలో, కుల వ్యవస్థ ఎక్కడ లేదు. మరి లేనప్పుడు ఇప్పుడు ఈ రకరకాల కుల గొడవలు, కులాలు, మతాలు అని చెప్పి తన్నుకొని చచ్చిపోతున్నారు కదండి. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇలా వచ్చిందంటే మనకి ఏదైతే ఆ ఋషులు అందించినటువంటి ఈశ్వర జ్ఞానాన్ని మనం అందుకోలేకపోవడం వలన మన యొక్క చిత్తములో కలుగుతున్న ఆ కోరికలు వెంబడి పరుగులు తీసి మన శరీరం ఎలాగైతే తమోగుణంకి ఈ పశువులకు దగ్గరగా ఉన్నదో నేను మీ ముందే చెప్పాను. అవునండి. మొక్కలుగా ఉన్న మనుషులు, జంతువులుగా ఉన్న మనుషులు, సంపూర్ణ మానవులు, ఈశ్వర తత్వాన్ని పొంది ఉన్న మానవులు అని చెప్పాను. ఇప్పుడు తమో గుణములో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఎవరి దగ్గర ఉంటారు? పశువుల దగ్గర ఉంటారు. మరి ఎక్కువ సత్వగుణం కలిగి ఉన్నవారు ఎవరి దగ్గర ఉంటారు? పరమాత్మ దగ్గర ఉంటారు. అందువలన పరమాత్మక సమీపములో ఉన్న గుణం కలిగిన వారిని బ్రాహ్మణ వర్ణం అన్నారు. అంటే ప్రతి మనిషి తమో గుణము నుండి రజోగుణముకి, రజోగుణము నుండి సత్వగుణంకి, సత్వగుణము కూడా దాటి గుణాతీతుడుగా మారాలి. భగవద్గీతలో చెప్పారు. అది 14వ అధ్యాయంలో శ్లోకం కూడా ఉన్నట్టుంది కదా. అన్నీ ఉన్నాయి మొత్తం. అంటే అర్థమేంటి? ఎప్పుడైతే ఈ 3 గుణాల నుండి మీరు అతీతం అవుతారో మాయను దాటి వెళ్ళినట్టు. మాయ అంటే 3 గుణాలు అని చెప్పానుగా. అవును అవును. అప్పుడు మీకు ఈశ్వర దర్శనము మీ ఆత్మస్వరూపంలోనే కలుగుతుంది. కానీ మీరు చెప్పినంత ఈజీ కాదు కదండి. మానవులుగా పుట్టిన తర్వాత ఈ 3 గుణాలని దాటి భగవంతునిలో ఐక్యం అవ్వాలి అని అంటే ఇప్పుడు ఓర్పెంతో ఉండాలి, అన్ని కోరికలను నిగ్రహించుకునే ఆ శక్తి, ఆ కంట్రోలింగ్ అనేది రావాలి. ఇవన్నీ రావాలి అని అంటే భగవద్గీత దాని గురించి ఏం చెప్పింది? భగవద్గీతలో కూడా దాని గురించి సెలవిచ్చారు కదా. భగవద్గీత చెప్తున్నా. భగవద్గీత ఏం చెప్పిందంటే పుట్టిన ప్రతి మనిషి
కోరికలు ఉంటాయి కదా. అవును. ఫస్ట్ కోరికలు ఉండేటప్పుడు ఉమ్, నువ్వు బయటకు వచ్చి పనులు చేయి, కర్మలు చేయి. అప్పుడు కర్మలు ఎక్కువ చేయడం వలన ఉమ్, స్వాభావికంగా నీలో ఉన్న తమోగుణం తగ్గి రజోగుణం పెరుగుతుంది. యాక్టివిటీ. ఉమ్, రజోగుణ స్వభావం ఏంటి? కర్మలు చేయడం. హా, సో రజోగుణం ఎప్పుడైతే పెరుగుతుందో తమోగుణం తగ్గుతుంది. తగ్గుతుంది. తగ్గుతుంటే మాటి మాటికి మారిపోతున్నటువంటి ఈ సమాజము మీకు ఒక గుణపాఠం అందిస్తుంటుంది. అవును. ఎందుకంటే వస్తువులు పట్టి ఏలాడుతుంటారు, అవి పోతుంటాయి. మనుషులు పట్టి ఏలాడుతుంటారు, వాళ్ళు వదిలేస్తారు. అంతే. మీకు సంతానం పట్టి ఏలాడతారు, లెఫ్ట్ రైట్ ఇస్తారు. అవును. అప్పుడు మీకు అలా మెల్లమెల్లగా దెబ్బలు తగులుతుంటాయి. లెఫ్ట్ జ్ఞానోదయం. రైట్ షాకులు హిట్ అవుతుంటుంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది సత్యం కాదు, శాశ్వతమైనది ఏదో ఒకటి ఉంది. భగవద్గీత ఏమంటుంది? రండి నేను చెప్తాను అంటుంది. అప్పుడు భగవద్గీత ఏం చెప్తుందంటే మీ కర్మలన్నీ చెయ్యండి, కానీ నేను నాది నా కుటుంబం అని ఇలాంటి ఆదుర్త గాబర విడిచిపెట్టి నీవు ఏది చేసినా నిస్వార్థంగా నీకు వృద్ధి జరుగుతుంది. ఆధ్యాత్మికంగా సమాజం కూడాను మంచి జరుగుతుంది. దాన్ని కర్మయోగం అంటారు. మెల్లగా కర్మయోగంలో తీసుకెళ్ళాలి. కర్మయోగం చేస్తూ చేస్తూ నీ యొక్క అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అప్పుడు భగవద్గీత ఉపదేశం ఏమంటుందంటే ఇక్కడ వెలుగుతున్న లైట్లన్నీ వెలుగుతున్నాయా అంటే బల్బు ఉంది, లోపల ఫిలమెంట్ ఉంది. కానీ వెలగడానికి బల్బుకి వెనక ఇంకోటి ఏముండాలి? స్విచ్ ఆన్, విద్యుత్ శక్తి ఉండాలి, కరెంట్. ఇప్పుడు బల్బు ఏమైనా పోతే కరెంట్ పోయినట్టా? కాదు. అంటే ఈ శరీరములన్నీ కూడా బల్బుల్ లాంటివి. వెనక ఉన్నటువంటి అదృశ్యమైన శక్తి పరమాత్మ. ఆ శక్తిని గుర్తించి నువ్వు వర్క్ చేస్తుంటే శరీరం అనే బల్బు వస్తుంటుంది, పోతుంటుంది. కరెంట్ అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉన్నటువంటి ఆత్మ, నువ్వు ఆత్మ అయి ఉంటావు అని తత్వం మెల్లగా చెప్తారనమాట. అప్పుడేమవుతుంది? నువ్వెప్పుడు పుట్టిన వారు కాదు, మరణించిన వారు కాదు, నువ్వు శాశ్వతంగా ఉన్నావు. మరి ఏది పుట్టింది? శరీరం పుట్టింది. మరి ఏది చనిపోతుంది? శరీరం చనిపోతుంది. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే అన్యమానే శరీరే. ఆ శుద్ధ చైతన్య పరమాత్మ ప్రతి అణువణువు ఉన్నదని చెప్పాను. దానికి పుట్టుక లేదు, దానికి మరణం లేదు, దానికి వికారం లేదు. మరి అన్ని దేంట్లో జరుగుతున్నాయి? మాయలో జరుగుతున్నాయి. ఆ 3 గుణములు అనేవి ప్రకృతిలో జరుగుతున్నాయి. నిత్య నిరంతరం మాయా ప్లే అనమాట. అందువలన ఈ తత్వరహస్యం తెలుసుకున్న తర్వాత సముద్రం అనే ఒక పెద్ద సముద్రం ఉంది, ప్రవాహం. ఆ సముద్రాన్ని మనము ఒక ఈశ్వరుడిగా పోల్చినప్పుడు సముద్రం మనం ఎలా పోల్చుకోవాలి? ఈశ్వరుడిగా. దాంట్లో అనేక కెరటములు, బుడగలు, అలలు ఉంటాయా? అవన్నీ కూడా ఒక ప్రపంచం లాంటిది. మరి ఒక కెరటం చూసుకుంటే ఒక ప్రాణి, ఒక జీవుడు లాంటిది. ఇప్పుడు కెరటము ఏడుస్తున్నది. ఆ కెరటాలు వచ్చి నన్ను కొట్టేస్తున్నాయి, ఈ కెరటాలు వచ్చి కొడుతున్నాయని కెరటం ఏడుస్తుంది. కెరటం ఇప్పుడు ఆ యొక్క దుఃఖము, ఆ బాధ నుండి బయటపడాలంటే కెరటం మోక్షం కావాలా వద్దా? కావాలి. అంటే కెరటం మోక్షం అంటే ఏంటంటే నేను కెరటం కాదు, నేను నీరు అని తెలుసుకోవాలి. అర్థమవుతుందమ్మా? అర్థమైందండి. కెరటం ఎప్పుడైతే నేను నీరు అని తెలుసుకుంటుందో నేను పరిచ్ఛిన్నమైనటువంటి కెరటం కాను అనే భావన పోయింది. అదేవిధంగా సముద్రం అనేది కూడా ఏమీ లేదు, అంతా నీరే అని తెలుసుకుందనుకోండి. అప్పుడు కంప్లీట్ కెరటము సముద్రం రెండిటికి ఒక స్వభావం ఏంటి? నీరైపోయింది. ఇక నీరు కంటే రెండోది ఏముంది సముద్రంలో? ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఈ ఈశ్వరుడు అనే ఒక సముద్రము మొత్తం సృష్టి అంతా ఈశ్వరుడు సృజించాడు, సృష్టికర్త మాయ ద్వారా. దానిలో ప్రతి ప్రాణి ఒక బుడగా కెరటం లాంటిది. ఇప్పుడు నా యొక్క స్వరూపము శుద్ధ చైతన్యమే, ఈ ప్రపంచం యొక్క స్వరూపము శుద్ధ చైతన్యమే, ఈశ్వరుడు యొక్క స్వరూపము శుద్ధ చైతన్యమే. అంటే మూడింట్లో ఉన్నటువంటి స్వరూపం ఏంటమ్మా? శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యము ద్వారా నేను జగత్తు ఈశ్వరుడు అంతా ఒక్కటే. మరి నామరూపములుగా కనిపిస్తున్నటువంటి ఆకారములు తాత్కాలికములే తప్ప అది శాశ్వతం కాదు. ఈ తత్వం తెలుసుకున్న తర్వాత ఈ దృష్టి మారిపోయింది.
చూస్తున్నారు మీరు, మిమ్మల్ని నేను చూస్తున్నా. అవును. మరి సాక్షాత్తు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, మామూలు వేరే దృష్టితో చూడడం వేరు, ఉమ్, ఉమ్. ఆ, వేరే దృష్టితో చూస్తే అది వేరే విధంగా, అవునండి. అల్పజ్ఞంతో, కామంతో, కోరికలతో చూడడం వేరు. అవును. నా దృష్టి ఎప్పుడైతే సాక్షాత్ వాగ్దేవి సరస్వతి జ్ఞాన ప్రదాత శక్తితో మాట్లాడుతున్నాను భావం కలిగింది అనుకోండి, ఉమ్, ఉమ్, మిమ్మల్ని నేను సాక్షాత్ నమస్కరించే అనే ఫీలింగ్ కలుగుతుంటుంది అనమాట. ఉమ్. దాన్నే జ్ఞాన దృష్టి అంటారు. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంటారు అనమాట. ఉమ్. అప్పుడు మీ యొక్క స్పెట్స్ పచ్చని కళ్ళద్దాలు పెట్టామనుకోండి, పచ్చ కనిపిస్తుంది. అవును. అవును. ఎరుపు కళ్ళద్దాలు పెడితే ఎర్ర కనిపిస్తుంది. అవును. జ్ఞానం అనే కళ్ళద్దాలు పెట్టారు ఇప్పుడు మీరు, అంతా ఒక్కటే. అంత పరమాత్మ సృష్టిని కనిపిస్తుంది. ఉమ్. అందువలన మొట్టమొదట చిన్న పిల్లలకి నాకు బోర్లు కావాలి, మార్బుల్స్ కావాలని మారం చేస్తారు. ఉమ్. తల్లి వద్దు అంటే ఊరుకోరు. అవును. నువ్వు 500 నోటు, 500 రూపాయల నోటు వాళ్ళకి ఇచ్చి, ఇది నోటు తీసుకో, నీకు బోర్ వద్దు అంటే నోటు పక్కన పడేస్తారు, బోర్ కావాలి. విలువ తెలియదు. ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా పసిపిల్లలు, బేబీస్, ఆల్ ఆర్ బేబీస్. దే వాంట్ లాలీపాప్ బెలూన్స్. ఒక్కసారి మీరు భగవద్గీతలో చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అవును. అందువలన కాసేపు వాళ్ళ లాలీపాప్లు బెలూన్లు ఇచ్చి మెల్లగా తీసుకురావాలి. ఆ ప్రణాళికలో భాగంగానే ప్రతి వ్యక్తి ఈ 3 గుణములతో ఉండి కోరికలు తీర్చుకో, కానీ ధర్మబద్ధంగా తీర్చుకో అని ముందు చెప్తుంది. అవును. తర్వాత కోరికలు అనేవి నీకు శాశ్వతమైన శాంతి ఇవ్వవు, అన్ని ఈశ్వరునికి అర్పించి నిస్వార్థంగా చెయ్యి అని రెండోసారి చెప్తుంది. అవును. మూడోసారి అంతా చేసింది పరమాత్మేగా, నువ్వు ఎక్కడున్నావు అని మూడోసారి చెప్తుంది. నీలో కూడా సాక్షాత్ పరమాత్మే పాలులో వెన్నగా ఉన్నదిగా అని అల్టిమేట్గా చెప్తుంది. అవును. అయితే వీళ్ళందరికీ ఈ మార్గంలో తీసుకురావాలంటే అంత ఈజీ, సులభం కాదు. వారికి మొట్టమొదటి రూపములో ఒక ఆకారం కానీ, అవును, ఒక మంత్రము, ఒక నామము ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏకరూప ఈశ్వర అంటారు. అంటే నేను ఇప్పుడు అడిగాను అనుకోండి, మీకు ఏ రూపం అంటే బాగుంటుంది, నచ్చుతుందమ్మా అని అన్నాను అనుకోండి, మీరు ఏదో ఒకటి చెప్తారు. ఏదిని? కృష్ణ అన్నారు అనుకోండి, శివుడు అని చెప్తా. శివుడు, వెరీ గుడ్. సో శివ అన్నారు అంటే నేను ఇక్కడ త్రిశూలం పట్టుకున్నట్టు, ఈ యొక్క పాము ఇక్కడ మెడలో ఉన్నట్టు, ఇక్కడ భస్మం పెట్టుకున్నట్టు, ఇక్కడ చంద్రమ, ఇక్కడ గంగ, అన్ని ఆకారం ఉన్నట్టు ఫోటో ఇస్తా. ఓం నమ శివాయ అనే పంచాక్షరం మంత్రం కూడా ఇస్తా. మీరేం చేస్తారు? ఈ సృష్టిలో ఈ యొక్క శివ తప్ప ఇంకేమీ గొప్పది కాదు అని భావన వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మొదట్లో మీ యొక్క భక్తిని అలా నేను వృద్ధి చేస్తానన్నమాట. మిమ్మల్ని కాదనట్లేదు. అలా చేస్తూ చేస్తూ కొన్నాళ్ళు ఎంతవరకు చేస్తారు? అమ్మా, ఈశ్వరుడు శివ ఒక ఆకారానికే పరిమితం అయితే ఆయనకంటే వేరుగా ఉన్నాయిగా, అలాంటప్పుడు ఈయన అల్పుడైపోతాడా లేదా? కాబట్టి మీరు అనుకున్నటువంటి శివ ఒక ఈ ఆకారం పరిమితం లేదు, అన్ని ఆకారంలోన మీ శివే ఉన్నాడు అంటానప్పుడు. నువ్వు చూసే ప్రతి దాంట్లో కూడా ఈ శివే ఉన్నాడు వెనక అంటాను. అప్పుడు మీరు అంటారు, ఓహో మా శివ అంత గొప్పవాడు అనమాట అని. ఒక రూపానికి పరిమితమైనటువంటి మీరు అనేక రూపములో కూడా ఆ శివను చూడడానికి ప్రయత్నిస్తారనమాట. దానిని అనేక రూప ఈశ్వర అంటారు. అనేక రూప ఈశ్వర అంటే ఏకరూప ఈశ్వర నుండి అనేక రూప ఈశ్వర. అర్థమైందమ్మా? అర్థమైందండి. ఆ తరువాత ఒకవేళ ఏ రూపమైనా కొంతకాలమునకు నాశనం అయిపోతుంది అంటే శివకి నేను రూపం ఇస్తే ఆ రూపం పోతుంది. శివ పుట్టాడు అని అన్నాను అనుకోండి, కొంతకాలం చనిపోతాడు. కాబట్టి శివ ఎట్టి పరిస్థితులా పుట్టకూడదు. ఒక రూపం ఉంటే ఆ రూపం ఎప్పటికైనా పోతుంది. కాబట్టి శివకి రూపము ఉండకూడదు. ఒక నామంతో పిలిస్తే మిగతా నామాలన్నీ వేరుగా ఉంటాయి. కాబట్టి నామము ఉండకూడదు. అంటే నామము లేక, రూపము లేక, పుట్టుకు లేని, మరణము లేని ఆ చిదానంద రూప చైతన్యము నీ శాంతి స్వరూపంగా నువ్వు దర్శిస్తావు. దానిని శివ అంటారు. శివ ఎవరో కాదు, అహం నేనే, దాన్ని శివోహం అంటారు. అయితే ఇది చేయడానికి అంత సులభం కాదు కదా. అవును, ప్రతిదీ కష్టమే. ఇప్పుడు ఇదంతా చేయాలంటే మనం భక్తి, ఆరాధనం, శ్రవణం, కీర్తనం ఇలా చేయాల్సి ఉంటుందా, లేదంటే ధ్యాన రూపంలో కూడా భగవంతుని చేరుకోవచ్చు అంటారు కదా, ఇలా సాధ్యపడుతుందంటారా? మీరు మంచి ప్రశ్న అడిగారు. మనం జీవితంలో మనం ఎన్ని వెతుకుతున్నా చివరికి ఆనందం కోసమే ఎంటపడతాం. అవునండి. కారు కొంటాం, దేనికోసమమ్మా?
అంతే, మనకు అదొక కోరిక, ఆ కోరిక పిల్లలు తీరితే ఆనందం. కావాలన్నా, జాబులు కావాలన్నా, బంగారం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, అధికారం కావాలన్నా, నీలో ఉన్నటువంటి సంతృప్తి కోసం, సుఖం కోసం, ఆనందం కోసం. మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే అన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు? అభద్రత భావం. అభద్రత భావం. నేను బస్సులో వెళ్ళాను అనుకోండి, ట్రాఫిక్లు, మన ఇష్టమైన టైంకి రావు, వెయిటింగ్, నేను ఓన్ స్కూటీ అని ఏదో కొనుక్కుంటారు. ఎందుకండి? మీ భద్రత కోసం, అంతే, మీ సేఫ్టీ కోసం, మీ ఫ్రీడమ్. ఇవన్నీ మనము బయట వ్యక్తుల ద్వారా మనము ఆధారపడి దెబ్బలు తిన్నామని చెప్పాను నేను. అవును. అయితే ఎప్పుడు మారనటువంటి ఒక దేవుణ్ణి ఆధారపడాలి అని నిర్ణయించుకున్నారు మీరు. అంటే ప్రపంచము నుండి భగవంతుడిపైన ఆధారపడ్డారు. దాన్ని భక్తి అంటారు. ఓకే అమ్మా? ఓకే అండి. అలాగ భక్తి చేస్తూ చేస్తూ సర్వకాల సర్వ అవస్థలో మీ ఈశ్వరుడే మీకు ఆధారం. అలా చేసి చేసి ఈశ్వరుడు నుండి స్వయం మీద ఆధారపడ్డాన్ని ఆత్మతత్వము అంటారు. ప్రపంచము, ఈశ్వరుడు ఆత్మ. ఆ ఈశ్వరుడు ఆత్మగా ఉన్నాడు. అందువలన ఈశ్వరుని ఆరాధించడం అనేది 3 విధములుగా ఉంటుంది. 3 ఏంటి, ఎన్ని విధములుగానే ఉండొచ్చు. మీరు ప్రేమగా చూసేవాళ్ళు నువ్వు జ్ఞానం వినంటే వినరు. వాళ్ళు ప్రేమగా పూజలు, అలంకారం అని చేసుకోవాలి. అంతే, మంచిది. అంటే ఏ రూపంలోనైనా సరే మీరు ప్రారంభించవచ్చు. అంటే ఎలాగా? ఒక టెంపుల్కి మనం వెళ్ళాలంటే 5, 6, 10 రూట్లు ఉండొచ్చు. 10 మార్గాల్లో మీరు వెళ్ళొచ్చు. చిలుకూరు బాలాజీ ఏ రూట్లో మనం వెళ్ళొచ్చు. కానీ లోపలికి వెళ్ళాలంటే, గర్భగృహలోకి వెళ్ళాలంటే ఎన్ని మార్గాలు ఉంటాయి? ఒక్కటే మార్గం. అందువలన ఆరంభంలో పూజ కానీ, జపము కానీ, ప్రాణాయామాలు కానీ, ఎన్ని కుండలిని యోగ, క్రియాయోగ, తంత్రం, యంత్రం, మంత్రము, అనేక రకములైనటువంటి జనము ఎన్ని చెప్తున్నా ఇవన్నీ కూడా మీ స్వరూప జ్ఞానతత్వం తెలుసుకోవడానికి ఆ క్లాస్ రూమ్ వరకు తీసుకెళ్తాయి. అక్కడ ఈశ్వరుని యొక్క తత్వం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తాను వినండి. ఒక కొండ ఉన్నది, మట్టి కొండ. దానికి అందరు ఏమంటున్నారంటే, నువ్వు పాత కొండవు, నువ్వు పనికిరాని కొండవు, నువ్వు చిన్న కొండవు, నువ్వు సిల్లి కొండవు అని అందరూ దానికి ఇబ్బంది పెడుతుంటే ఆ కొండ సంసారంలో పడి దుఃఖిస్తున్నది. మరి దానికి మోక్షం కావాలి. కొండ వెంటనే కాశీ వెళ్ళింది తపస్సు చేయడానికి. లాస్ట్కి ఏం తెలుసుకోవాలి? నేను కొండనే కాదు, నేను మట్టిను అని తెలుసుకుంటే మోక్షం. ఇప్పుడు నేను మట్టిను అని తెలుసుకోవాలంటే కాశీ, రామేశ్వరం వెళ్ళాలా? హైదరాబాద్లో ఉన్నటువంటి మన బోరబండలో ఉన్న స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి మట్టి కొండని తెలుసుకుంటే అది సరిపోతుందా? సరిపోతుంది కదా. అందువలన ఈ ఆత్మ నా యొక్క హృదయం యొక్క స్పందన లబ్ డబ్ అవుతుందమ్మా. ఆ లబ్ డబ్ వెనకనే పరమాత్మ దర్శనం ప్రతి ఒక్కరికి. మొట్టమొదటి అనుగ్రహము గుండె కొట్టుకుని గుండె చప్పుడు వెనక లబ్బు. ఇంకోటి ఏమంటుంది? డబ్బు. లబ్బు మనకి వినిపించట్లేదు, డబ్బు వినిపిస్తుంది. డబ్బు కరెక్ట్ కాబట్టి డబ్బే అంత మొత్తం డబ్బే అని డబ్బు పరిగెడుతున్నారు. కానీ ఆ వెనక ఉన్నటువంటి లబ్బతో పాటు ఆ గుండె చప్పుడికి శక్తి ఇస్తున్నటువంటి ఆ పరమాత్మ చప్పుడు వినట్లేదు. దాన్నే ఎరుక అంటారు. సినిమా పాటల్లో కూడా చెప్తారు ఇవి. బాధే సౌఖ్యమనే భావన రానీవో, బాధే సౌఖ్యమనే భావన రానీవో, ఆ ఎరుకే నిశ్చలానందమో బ్రహ్మానందమో. చూసారమ్మా? అంటే మనకి ప్రతి అనుభవములో సుఖము, దుఃఖము. ఎందుకు? ఈ రెండు కూడా ఆత్మ సంబంధం లేదు. ఎక్కడ జరుగుతున్నాయి? 3 గుణములతో కూడినటువంటి మనసులో జరుగుతుంది. మీకు చెప్పాను ముందే. అవునండి. ఆ యొక్క తమో గుణం నుండి స్థూల శరీరం, ఆ సత్వగుణ అంశం నుంచి పంచభూతములు వచ్చాయమ్మా. పంచభూతములో ప్రతి ఒక్క భూతంకి ఒక గుణం అంశం ఉందన్నమాట. దాని నుండి ఇంద్రియములు వచ్చాయి. ఆ సత్వగుణం మొత్తం కలిపి మనస్సు, బుద్ధి, అహంకార, చిత్తం వచ్చింది. అందువలన మనలో ప్రకృతి ఉంది మొత్తం. అందువలన ఎప్పుడైతే ఈ సుఖము, దుఃఖం అనేది మీ మనసు సంబంధించినది, ఆత్మ సంబంధం లేదు. మరి ఆత్మ ఎలాగుంటుంది? కారులో పెట్రోల్ వలె ఉంటుంది, ఇంధనం లాగానా? ఇంధనం మాదిరిగా. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి నాకు, మీరు ఆల్రెడీ మంచి వివేకవంతులు. కారు వెళ్ళాలంటే పెట్రోల్ ఉండాలా వద్దా? ఉండాల్సిందే. మరి యాక్సిడెంట్ అయితే పెట్రోల్కి మనము కంప్లైంట్ ఇచ్చి మనం కేసు పెడతామా? డ్రైవర్ మీద కేసు పెట్టాలా? డ్రైవర్కి.
మరి పెట్రోల్ మీద కేసు పెట్టరా మీరు? లేదు. ఎందుకు? మనం ఎలా నడిపిస్తే అది అలా తీసుకెళ్తుంది అంతే కదా. బాగా చెప్పారు మీరు. అందువలన కారు నడిపించేటప్పుడు యాక్సిడెంట్ అయినా పెట్రోల్ సంబంధం లేదు. అవును, క్షేమంగా మీరు గమ్యస్థానం చేరుకున్నా పెట్రోల్కే సంబంధం లేదు. డ్రైవర్ కారణం. ఇది కారు. దీనికి డ్రైవర్ ఎవరు? బుద్ధి, స్టీరింగ్ మనస్సు. దానికి ఆ యొక్క చక్రాలు ఉంటాయి కదా, ఈ ఇంద్రియములు, కాలు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు, ఇవన్నీ ఇంద్రియములు. ఈ ప్రయాణం సాగిస్తున్నాం మనం. దీనిలో ఉన్నటువంటి యజమాని ఎవరు? ఈ జీవుడనే భ్రమించే జీవుడు ఉన్నాడు దీని లోపల, ఈ కారులో. అయితే ఆడి డ్రైవర్ ఎవరు? బుద్ధి. బుద్ధికి నువ్వు చక్కగా ఆదేశమిస్తూ ప్రయాణించాలి అమ్మా. అవునండి. మీ గమ్యస్థానం ఎక్కడ? మీ గుండె చప్పుడు ఉన్న వెనక ఉన్నటువంటి పరమాత్మ యోగి మీరు ప్రయాణించాలి మీరు. ఓకేనా? మీ బుద్ధి మీ మాట వినట్లే. నేను కారు కొన్నాను, డ్రైవర్ని పెట్టుకున్నా. ఏ డ్రైవర్, కొండాపూర్ పద, ఆయనని సైనిక్పూర్ తీసుకుపోతున్నాడు. డ్రైవర్, జీడిమెట్ల పద, శంషాబాద్ వెళ్ళిపోతున్నాడు. ఇంకా అలా డ్రైవర్ని మీరు పెంచుకుంటారా? తీసేస్తారా? తీసేయాలి, పనిష్మెంట్ పెట్టాలి. ఒకవేళ కారు తీసుకెళ్తే యాక్సిడెంట్ చేశాడు అనుకోండి, పెట్రోల్కి కంప్లైంట్ చేయం కదా, డ్రైవర్ కదా. అంటే పెట్రోల్ వేస్ట్ అని అన్నారు అనుకోండి, పెట్రోల్ తీసి కారు వెళ్తుందా? వెళ్ళదు. ఈ లోపల ఉన్న గుండె చప్పుడు వెనుకున్న పరమాత్మ పెట్రోల్ వల్లే ఉంటాడు అంతే. మీరు చేస్తున్న తప్పులు ఒప్పులు పరమాత్మ అయినటువంటి పెట్రోల్ స్థానంలో ఉన్నటువంటి ఆత్మకి సంబంధం లేదు. అందువలన మంచి చెడు, న్యాయం అన్యాయం, ధర్మాధర్మములు పరమాత్మకి అంటవు. మన బుద్ధి, మన మనస్సును మనం శుభ్రం చేసుకునే బాధ్యత మీకు స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే మంచి డ్రైవర్ని పెట్టుకునే స్వేచ్ఛ మీకు ఉంది. అందువలన బుద్ధిని సెట్ చేసుకునే బాధ్యత మీకు ఉంది. మరి నా బుద్ధితో నాకు మన్మాని కామ్ కర్తా హే, అచ్చా చల్తా హే అని అన్నారు అనుకోండి, అంటే మీకు ఎలా ఏ కోరికలు తగ్గు, అమ్మాయి వెళ్తున్నది ఒక విసిలేసేస్తా అంటే నాకు అలా అనిపించింది వేస్తాను. అది మీ అమ్మాయితో, అది మీ చెల్లి అయితే వెయ్యు. మరి మీ అమ్మ చెల్లిగా ఎందుకు భావించకూడదు? అలాగే వెంటనే బుద్ధి పనిచేసింది అనుకోండి, అవును, తప్పు చేయాలి. అంటే వీళ్ళందరూ కూడాను మన్మానిగా బుద్ధి మనసుని విచ్చలవిడిగా వదిలేసి ఉన్నారు సమాజంలో. విచక్షణ లేదు. అందువలన గొప్ప సైకాలజిస్టులకే సైకాలజిస్ట్ అనేటువంటి కృష్ణ గీతలు ఏం చెప్పారంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అర్థం ఏంటండి? నేను చెప్తాను. ఒక స్టెప్ ఒక ల్యాడర్గా చెప్పాడు కృష్ణ భగవద్గీతలో. అందువలన ఈరోజు ప్రపంచంలో సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు అందరూ ఆ కృష్ణుడి దగ్గర నుంచి చిన్న చిన్న అప్పు తీసుకొని చెప్తే, 2 మొక్కలు చెప్తే చాలు, అబ్బా 10,000 ఫీజు కట్టండి. భగవద్గీత ఎవరు చదవరు, ఫ్రీ కదా. ఫ్రీ అంటే ఎవరు చదవరు అంతే. భగవద్గీత క్లాసు మీరు పెట్టి నన్ను పిలిచి మీరు ఫీజు పెట్టండి, జనం వస్తారు. ఫ్రీ సాంగ్ చెప్తే రానండి, ఎవరు రారు. ఎందుకంటారు అంటే ఫ్రీ వచ్చిన దాని మీద మనకు రెస్పెక్ట్ ఉండదు. మీకు ఏదైనా మీరు పొందాలంటే మీరు దాన్ని బలంగా కోరాలి, అప్పుడే మీకు ఫోకస్ ఉంటుంది. లేకపోతే అంతా చూసినట్టు ఉంటుంది. ఏకాగ్రత ఉన్న వాళ్ళకే అందుతుంది అది ఫోకస్. అంటే దాని యొక్క ప్రయోజనం మీకు తెలియాలి. అవును. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు. చిన్నప్పుడు మీ అమ్మతో మీరు గొడవ పెట్టారు, మార్బుల్స్, బెలూన్లు కొనమని, ఆట వస్తువులు కొనమని. ఇప్పుడు తీసుకొచ్చి ఆ బెలూన్లు తీసుకొచ్చి మీరేమి నవ్వుతారు, ఇవి ఎందుకు నాకు అంటారు. ఎందుకు? మీ మెచ్యూరిటీ పెరిగిపోయింది. వీళ్ళందరూ ఆ స్థితిలో ఉన్నారు. అందువలన కృష్ణ ఏమంటున్నారంటే, మనం ఏదైనా సరే ఒక వస్తువు చూసినా, ఒక భావన చింతన చేసినా, మనకి ప్రకృతి ఉన్నదమ్మా. ఈ ప్రకృతిలో అలాగ వాసన, అలాగ థాట్లు పుడుతుంటాయి, కోరికలు, ఆలోచనలు. మొట్టమొదటి ఆలోచన మీ చేతిలో ఉండదు, అది ప్రకృతి పరంగా పుడుతుంది. మీకు ఎలాంటి స్వభావంతో మీరు వచ్చారో ఆ స్వభావానికి అనుగుణంగా ఒక ఆలోచన పుడుతుంది. మొదటిది మీ చేతిలో లేదు. కానీ రెండో ఆలోచనని నేను కొనసాగించాలా, దాన్ని తుంచివేయాలని మీ అధికారం ఉంటుంది, మీకు స్వేచ్ఛ. కరెక్ట్ అండి, అవును. కానీ జనరల్గా మనకి ఒక్కోసారి చెడు ఆలోచన వస్తాయి. ఇలాంటి ఆలోచన నాకు వచ్చింది ఏంటి ఆపేశారు అనుకోండి, మీరు బాగుపడతారు, బయటపడతారు. లేకపోతే
బాగుంది 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 అన్నారనుకోండి, ఉమ్, ఇక దాటివైపు అలా లాక్కుపోద్ది మనసు మీకు. అవును. అంటే కుక్కను మనము వాకింగ్ తీసుకెళ్తాము, కొంత వెళ్తాం అలసిపోయాం అనుకోండి, కొంత దూరం అయిన తర్వాత కుక్క మనల్ని లాక్కుంటూ పోతుంటుంది అనమాట. ఉమ్, అలాంటిదన్నమాట ఈ కోరిక, ఈ ఆలోచన మొదట వచ్చింది. మీరు అప్పుడే అలర్ట్గా ఉండి విచక్షణ చూసుకొని ఈ ఆలోచన మంచిది కాదు. రోడ్డు మీద ఒక స్త్రీ వెళ్తుంది, చూశాను, ఆవిడ డ్రెస్ బాగలేదు, ఓకే అంత ఓకే, ఆవిడది ఫాల్ట్ ఉంది, బట్ నాకేం ఆలోచన వచ్చింది, విసిలేద్దామా అవును. వెంటనే నేను మొదట ఆలోచన నా చేతుల్లో లేదు, లేదు. రెండో ఆలోచన తప్పు, అది ఆ అమ్మ కూడా మన మన చెల్లి, మన అక్క, మన అమ్మ అని భావన వచ్చింది అనుకోండి, ఆ ఆలోచన అక్కడే తెంచేసాను నేను. అవును. లేకపోతే బాగుంది, అమ్మాయి బాగుంది, డ్రెస్ బాగుంది, కింద బాగుంది, నడుస్తున్న బాగుంది, ఇవన్నీ అలాగ దాన్ని పెంచి పోషించాను అనుకోండి, ఉమ్, ఉమ్, ఇక నా ఆవిడ ఏదైనా సరే అలాగా ఆయన చేతులు మరో ఉండదు, కంట్రోల్ తప్పేయాడు అనమాట. అవును. హయ్యెస్ట్ స్పీడ్లో వెళ్ళి ఎలాగైతే మన చేతులు కంట్రోల్ మిస్ అయిపోద్దో అలా మిస్ అయిపోతాం అనమాట. ఉమ్, అప్పుడేమవుతుంది, ధ్యాయతో విషయాన్ పుంసః, పదే 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 చింతన చేస్తే అది నాకు కావాలి, ఉమ్, అది నాకు కావాలి, అది లేకపోతే నేను బ్రతకను అంటాడు తర్వాత. ఉమ్, ఎందుకు, దాని మీద ఎక్కువగా అనురాగం పెరిగిపోయింది, దాన్ని అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. I want, దట్ ఈజ్ అటాచ్మెంట్ అంటారు. అటాచ్మెంట్ పెరిగింది కదా బలంగా, అవునండి. ఎంత బలంగా పెరిగిందో ధ్యాయతో అంటే ఏంటి, చింతనం పదే పదే. విండో షాపింగ్ ఏమండి వస్తారా, విండో షాపింగ్ ఫ్రీ, ఏమి అక్కర్లేదు, ఏమి డబ్బులు తీసుకో, ఫ్రీ చూడటమే. అడ్వర్టైజ్మెంట్లు ఉమ్, వాడు నస పెట్టి కొడుతుంటాడు, ఒకటే సౌండ్ పెంచుతుంటాడు. మంచి ప్రోగ్రామ్ చూస్తుంటాము, ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, సౌండ్ ఎక్కువ, ఎందుకంటే మీరు చూడరేమని. అలా ఎందుకంటే పదే 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 చూస్తే ఒక్కసారి మీరు చూస్తారు ఏంటి ఇదని, ఉమ్, జాల్లో పడిపోయారు వాళ్ళు. ఆ విధంగా ఈ చింతన చేస్తూ చేస్తూ అది నాకు కావాలని బలమైనటువంటి అనురాగము కలుగుతుంది. కలుగుతుంది. మరి ఎప్పుడైతే సంగాత్ అంటే దాని మీద సంఘం ఎప్పుడైతే పెరిగిందో, సంగాత్ కామము కోరిక పెరుగుతుంది. కోరిక వచ్చింది ఇప్పుడు. అవును. కోరికని తీర్చుకోవడానికి మీరు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఉమ్, ఒక స్త్రీ ఉంటుంది, 20 మంది పెళ్లి చేసుకుని వెంటబడతారు. ఉమ్, 20 మందికి ఒక స్త్రీ అవరు కదా, అవును. అవును. ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు. 19 మంది సంగతి ఏంటి, ఉమ్, డిసప్పాయింట్మెంట్, కోపము, క్రోధము. నాకు అవ్వలేదు కదా, ఆర్లకు కూడా అవ్వకూడదు, అవ్వనివ్వను. యాసిడ్ పోసేద్దాం, చంపేద్దాం. చూసారా క్రోధం, దుర్మార్గపు ఆలోచనలు. ఎందుకు వచ్చింది, మీకు ఎంత అనురాగం అటాచ్మెంట్ అంత బలంగా ఉంటే, కోరిక ఎంత బలంగా ఉంటే అంత లెవెల్లో మీలో క్రోధం కలుగుతుంది అనమాట, దానికి ప్రపోర్షనేట్గా. అవును. ఎప్పుడైతే కామాత్ క్రోధో భవతి, క్రోధాత్ భవతి సమ్మోహగా, మిమ్మల్ని మొత్తం ఆవరించి కప్పేస్తోంది. ఏంటి, మీ యొక్క వివేకం, మీ యొక్క స్మృతి, మీ అనుభవాలు, మీరు ఇంతకుముందు నేర్చుకున్న పాఠములు అన్ని కాసేపు పొగలాగా అగ్నికి ఎలాగైతే కప్పుతుందో పొగ అలా కప్పేస్తుంది. కప్పేసిన తర్వాత ఏముంటుంది, ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, ఉండదు, మంచి చెడు ఏమీ ఉండదు. తల్లి ఏంటి, తల్లి లేదేమీ లేదు, తల్లి కొడతారు, భావి వరసలు లేక తల్లిని కొడతారు. అవును. ఎంతమంది పిల్లలు తల్లిని కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఏంటి గురువు ఎవడ గురువుని తిడతారు. అంటే ఏంటి, వాడి వివేకం పూర్తి కోల్పోయారు, బుద్ధి నాశనం అయిపోయింది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, పతనం. ఎంత ఆర్డర్లో చెప్పారు కృష్ణ. అవునండి. అవును. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుంటే పిల్లలకి ఎంత బాగా మీరు చెప్పొచ్చు. ఇవి తెలుసుకోకుండా